కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి బ్యాడ్ న్యూస్ అండి. ఎందుకంటే డిసెంబర్ 1 నుండి ఈ బ్యాంక్ నుండి మనకు వచ్చే SMS ఉంటాయి కదా, అదేనండి ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే ట్రాన్సాక్షన్ ఎలర్ట్ SMS వస్తాయి కదా, అవి కనుక ఒక నెలకి 30 దాటితే 30 తర్వాత నుండి ప్రతి SMS కి 15 పైసలు ఛార్జ్ అనమాట. ఎస్, ఇన్ని రోజులు ఎన్నొచ్చినా ఫ్రీనే, కానీ డిసెంబర్ 1 నుండి 30 దాటితే 31 SMS నుండి ప్రతి SMS కి 15 పైసలు ఛార్జ్ అనమాట. మేబీ చాలా మందికి నెలకి 30 దాటొచ్చు. ఎందుకు? ఒక UPI ట్రాన్సాక్షన్ చేస్తే SMS వస్తుంది, 20 రూపాయలు కట్టేయండి, 30 రూపాయలు కట్టేయండి అని చెప్పి. ఎన్ని చేస్తూ ఉంటాం రోజుకి? మంత్ కి ఎన్ని చేస్తాం? అదే విధంగా ATM కి వెళ్ళి డబ్బుని తీసారండి, SMS వస్తుంది. వేరే వాళ్ళు డబ్బులు వేశారు, SMS వస్తుంది. డెబిట్ కార్డ్ ని యూజ్ చేశారు, SMS వస్తుంది. సో చాలా మందికి 30 దాటొచ్చు, చార్జెస్ కూడా కట్టాల్సి రావచ్చు అనమాట. మీరు అడగొచ్చు, ఈ చార్జెస్ నుంచి తప్పించుకోవడానికి ఛాన్స్ ఉందా? ఎస్, ఒకవేళ మీది కనుక సేవింగ్స్ అకౌంట్ అనుకోండి, ఒక మంత్ లో కంబైన్డ్ బ్యాలెన్స్ అనేది 10,000 దాటితే కట్టాల్సిన అవసరం లేదు, అన్లిమిటెడ్. అర్థమైందా? ఏంటి కంబైన్డ్ బ్యాలెన్స్ అంటే ఏంటి? యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్, అదే విధంగా టర్మ్ డిపాజిట్ బ్యాలెన్స్ రెండు కలిపి ఒక మంత్ లో 10,000 దాటితే కట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ 6,000, మీరు FD చేశారు ఇంతకు ముందు, డిపాజిట్ అమౌంట్ ఎంత? 6,000, రెండు కలిపితే 12,000. సో కట్టాల్సిన అవసరం లేదు, 10,000 దాటింది కదా. అదే మీది కనుక కోటక్ 811 అకౌంట్ అనుకోండి, ఖచ్చితంగా కంబైన్డ్ బ్యాలెన్స్ 5,000 మెయింటైన్ చేయాలి. అంతకంటే తక్కువ ఉంటే చార్జెస్ పడతాయి, లేకపోతే పడవు. అదే మీది కనుక శాలరీ అకౌంట్ అనుకోండి, ప్రతి మంత్ జీతం పడుతూ ఉండాలి. జీతం పడట్లేదు అనుకోండి, ఖచ్చితంగా చార్జెస్ అనేవి పడతాయి. ఈ సమాచారాన్ని కోటక్ మహీంద్రా బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాస్ వాలా, బీ ద బాస్.